ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్తో టెస్ట్ లార్డ్స్లో జరుగుతుంది. ముందుగా వచ్చేసి టాస్ గెలిచిన బెన్ స్టోక్స్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇప్పటి వరకు టాస్ గెలిచి బౌలింగే తీసుకున్న బెన్ స్టోక్స్ మొదటిసారి ఈ సిరీస్లో బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఎందుకంటే మంచి బ్యాటింగ్ ట్రాక్ వచ్చిందనుకో ఇండియా బ్యాటింగ్ని కంట్రోల్ చేయలేక భారీ స్కోర్ కొడుతున్నారనేసి ఈసారి ఇండియాని అలాగైనా కంట్రోల్ చేయాలనేసి బ్యాటింగ్ తీసుకున్నాడు. ఫస్ట్ బ్యాటింగ్కి వచ్చిన ఇంగ్లాండ్ టీం 387 కొట్టారు, ఆల్అవుట్ అయ్యారు. అందులో హైయెస్ట్ స్కోరర్ వచ్చేసి జో రూట్ 104, అలాగనే బెన్ కస్ 56, జేమ్స్ స్మిత్ 51. మన ఇండియా బౌలింగ్కి వచ్చేసి 5 వికెట్లు తీసుకున్నాడు బుమ్రా. మన అందరికీ తెలిసిందే సెంచరీ కొట్టిన 5 వికెట్స్ వాళ్ళు చేసిన లార్డ్స్ బోర్డుకి హానర్ బోర్డుకి నామినేట్ అవుతారనేసి. అలానే రూట్ వచ్చేసి 7 సెంచరీలు చేశాడు లార్డ్స్లో ఈ సెంచరీతో కలిపేసి. అలానే రూట్ ఇంకో రికార్డు సృష్టించాడు ఇండియా పైన. అది ఏంటంటే 3000 రన్లు పూర్తి చేశాడు టెస్ట్ ఫార్మాట్లో. అది కూడా ఇండియా పైన. ఇప్పటివరకు ఏ ప్లేయర్ కొట్టలేదు 3000 రన్లు ఇండియా పైన. ఇది మొదటి ప్లేయర్. ఈ వీడియో వచ్చేసి మన ఛానల్లో పెట్టాము, చూడలేదంటే వెళ్ళి చూడండి. అలానే సిరాజ్ 2 వికెట్లు, నితీష్ కుమార్ రెడ్డి 2 వికెట్లు తీసుకున్నారు. ఇండియా ఫస్ట్ ఇన్నింగ్స్లో వచ్చేసి అదే స్కోర్ చేశారు, సేమ్ 387 చేశారు, స్కోర్ లెవెల్ చేశారు. ఏ ఒక్క రన్ కూడా లీడ్ చేయలేదు. మన ఇండియాలోనే వచ్చేసి కేఎల్ రాహుల్ 100 చేశాడు, లార్డ్స్ బోర్డులో చేరాడు. ఇంకేటంతే ఇప్పటి వరకు ఏ ప్లేయర్ ఓపెనర్కి వచ్చి ఇండియా తరఫున లార్డ్స్లో సెంచరీ చేయలేదు. ఇది లార్డ్స్లో రెండోసారి చేయడం కేఎల్ రాహుల్ సెంచరీ. మరి అలానే రిషబ్ పంత్ వచ్చేసి హైయెస్ట్ 6 అగైనెస్ట్ ఇంగ్లాండ్ టీంపై చేశాడు. ముందు వరకు వివి రిచర్డ్స్ వచ్చేసి 34 6లతో ఉంటుంది, అది బ్రేక్ చేశాడు ఈరోజు. ఇప్పుడు 30 6లతో రిషబ్ పంత్ ఉన్నాడు ముందంజలో, అది కూడా టెస్ట్ ఫార్మాట్లో. మరి అలానే డే 3 వచ్చి ముగిసేసరికి ఇండియా వచ్చేసి 387 పరుగులు చేసి ఆల్అవుట్ అయ్యారు. రెండో ఇన్నింగ్స్ దిగిన ఇంగ్లాండ్ ప్లేయర్స్ మొదటి ఓవర్కి 2 పరుగులు చేసి వికెట్ పడకుండా డే 3ని క్లోజ్ చేశారు. డే 3 వచ్చేసి మొత్తం సాఫీగా సాగే టైంలో లాస్ట్ ఓవర్ వచ్చేసి కొద్దిగా మీ అందరు చూస్తుంటే మ్యాచ్ తెలిసే ఉండేది. జాక్ క్యాలీ వచ్చేసి బుమ్రా బౌలింగ్లో స్ట్రైట్గా ఎవరున్నారనేసి బాల్ ఒకసారి ఆపేశాడు. అదేని మళ్ళీ 5th బాల్లోన మళ్ళీ హ్యాండ్కి తగిలిందనేసి ఫిజియోని తెరిపించాడు. దీన్ని బట్టి టీమిండియా ప్లేయర్స్ కొద్దిగా ర్యాష్గా మాట్లాడారు. దీంతో డే 3 వచ్చేసి సెకండ్ ఇన్నింగ్స్ ఇంగ్లాండ్ 2 రన్స్కి 0 వికెట్స్తో క్లోజ్ చేశారు. చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లే, నన్ను ఫాలో అవ్వట్లేదు. ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై వీడియోస్ అండ్ ఫాలో చేయండి ఫ్రెండ్స్. ఈ క్రికెట్ టెక్ మరెన్నో వీడియోస్తో మీ ముందుకు వస్తున్నాను. నేను చేసే కంటెంట్ మీకు నచ్చినట్టు ఉంటే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.